తిరుమల దేవాలయంలోని లడ్డూ పంపిణీ కేంద్రంలో మంటలు చెలరేగాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఏ రకమైన నష్టం జరగలేదు. ఇప్పటివరకు వస్తున్న వార్తల ప్రకారం చాలా అప్రమత్తంగా ఉద్యోగులు ఉండడం వల్ల ఒక పెద్ద ప్రమాదం తప్పింది. ప్రిలిమినరీ రిపోర్ట్స్ మీడియాలో వస్తున్న వాటి ప్రకారము కంప్యూటర్ సిస్టమ్కు వాడేటువంటి యూపీఎస్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లైలో షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ఇన్సిడెంట్, ఈ ఫైర్ వచ్చిందని దాన్ని వెంటనే ఆపారని వార్తలు వస్తున్నాయి. సహజంగా ఇలాంటివి ఎందుకు జరగవచ్చు మనం ఇంకా లోతుగా పరిశీలించాలి. కానీ ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్స్కి ఉండే అవకాశాల్లో చాలా ముఖ్యమైనది ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్. ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ కనుక సరిగా లేనప్పుడు ఆ ప్రమాదం వస్తుంది. బట్ ఈవెన్ ప్రాపర్ మెయింటెనెన్స్ ఉన్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో జరగచ్చు. ఇట్స్ అన్ యాక్సిడెంట్. సో దానికి మనం ఇప్పటికిప్పుడు కంక్లూజన్లకు వచ్చి ఇది ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ను కూడా దీన్ని పెద్ద లంబకోణంలో చూసి దీన్ని మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో చూసి కంక్లూజన్లు తీయడాన్ని అంగీకరించలేము. ఇట్స్ అన్ ఇన్సిడెంట్, జరగకూడని ఇన్సిడెంట్. ఫార్చునేట్లీ ఎలాంటి ప్రమాదము జరగలేదు. మనం ఊపిరి పీల్చుకుందాం. అయితే ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ ఇన్సిడెంట్ అనివార్యంగా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. లేకపోతే ఒక చిన్న ఫైర్ ఇన్సిడెంట్ లాగా కొట్టిపారేయవచ్చు. ఫ్యూ డేస్ క్రితము జరిగిన తొక్కిసలాట, ఆ తొక్కిసలాట్లో అధికారుల నిర్లక్ష్యము, సమన్వయ లోపము, ఆ సందర్భంగా జరిగిన సమీక్షలో టీటీడీ చైర్మన్ ఈవోల మధ్యనే సమన్వయం లేకపోవడం, ఇవన్నీ వ్యవహారాలు ముందుకొచ్చాక అనివార్యంగా ఈ ఫైర్ యాక్సిడెంట్పై కూడా ఫోకస్ వస్తుంది. కానీ వెంటనే ఆ స్టాంపీడ్కు, ఆ తొక్కిసలాటకు, ఈ అగ్ని ప్రమాదానికి లింక్ చేసి మాట్లాడకూడదు. రెండు వేరు సంఘటనలుగానే చూడాలి. అన్లెస్ ఏదైనా ఇన్వెస్టిగేషన్ బ్రాడర్ ప్యాటర్న్ ఏమైనా చూపెడితే తప్ప. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సాధారణంగా రకరకాల ఊహాగానాలు, రకరకాల నమ్మకాలు ప్లే అవుతూనే ఉంటాయి. అవసరాలకు కూడా రాజకీయపరమైన నరేటివ్స్ కూడా బిల్డ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ రెండు ఈవెంట్సే కాదు, దీనికి ఇంకా నేపథ్యంలోకి వెళ్తే లడ్డూ కల్తీ ఆరోపణలు ఇవన్నీ కూడా ముందుకు వస్తాయి. ఇప్పటికైనా అధికారంలో ఉన్నవారు కూడా చేయాల్సిన పని ఏంటి అంటే, అసలు ఎక్కడ అడ్మినిస్ట్రేషన్లో లోపం ఉందా, సమన్వయంలో లోపం ఉందా? క్లియర్గా కనబడుతున్నది బోర్డుకు, బ్యూరోక్రసీకి పడడం లేదు. నేను ఈ అగ్ని ప్రమాదానికి కానీ ఇదే కారణమని నేనేం అనడం లేదు. కానీ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనము జీరో టాలరెన్స్ ఉండాలి. ఇలాంటి అత్యంత పవిత్రమైన, ప్రాశస్త్యం కలిగిన, ముఖ్యమైన, కోట్లాది ప్రజల విశ్వాసాలతో సంబంధం ఉన్న ఒక వ్యవస్థలో ఏ రకమైన అవకాశాన్ని ఇవ్వకూడదు. అందువల్ల ముందుగా ఉండాల్సింది జీరో టాలరెన్స్ అండ్ 100% కాంప్లియన్స్ ఉండాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ అనేది చాలా స్పష్టంగా ఉండాలి. విపత్తులు ఏవేవి అవకాశం ఉంటాయి, ఆ విపత్తుల నిర్వహణకు ప్రివెన్షన్కి ఏం చేయాలి, మిటిగేషన్కి ఏం చేయాలి, ప్రిపేర్డ్నెస్ ఏమై ఉండాలని. ఇప్పుడు ఈ అగ్ని ప్రమాదం క్లియర్గా ప్రిపేర్డ్నెస్ సంసిద్ధంగా ఉండడం వల్ల ఇది ఒక పెద్ద ప్రమాదం కాకుండా కాపాడుకోగలిగాం. అదే తొక్కిసలాట విషయంలో ప్రివెన్షన్కి అవకాశం ఉండి చేయలేకపోయారు. అందువల్ల ఈ డిజాస్టర్ ప్లాన్ ఏంటి అంటే, ఈ అగ్ని ప్రమాదాలే కావచ్చు, తొక్కిసలాట్లే కావచ్చు, భద్రతాపరమైన ప్రమాదాలే కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. సో ఇలాంటి డిజాస్టర్కు అవకాశం లేకుండా డిజాస్టర్ ప్రూఫ్గా టీటీడీ వ్యవస్థను నిర్మించాలి. దీనిపైన దృష్టి పెట్టాలి. మరి ఇది ఎవరు పెట్టాలి? ప్రభుత్వం పెట్టాలా? ముఖ్యమంత్రి కుట్ర కోణాలు చెప్పారు, ఉప ముఖ్యమంత్రి క్షమించమని అడిగాడు, చైర్మన్ నాకేమీ చెప్పడం లేదంటాడు, ఈవో నీకు ఏం చెప్పాలని చెప్పినాం, నువ్వు మాకు చేస్తున్నావా అని అంటున్నారు. ఈ రకంగా రాజకీయ అధికార వ్యవస్థల మధ్య
ఇంత గ్యాప్ ఉంటే ఇక వ్యవస్థల్ని ఎలా సమర్థవంతంగా నిర్వహిస్తాం? ఈ వ్యాఖ్యానాన్ని నేను బాధ్యతతో చేస్తున్నాను. ఇవాళ జరిగిన అగ్ని ప్రమాదానికి కానీ ఇదే కారణము అని నేను ఎక్కడా కంక్లూడ్ చేయడం లేదు. అది ఇట్ మే బీ ఏ మియర్ యాక్సిడెంట్, నోస్, నాకు తెలియదు. ఖచ్చితంగా విచారణ జరిపించాలి. మరి ఆ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ ఎప్పుడు చేశారు, ఎన్ని రోజుల కింద చేశారు, మెయింటెనెన్స్ చేసేవారు ఎవరు? సాధారణంగా మెయింటెనెన్స్ లోపాల వల్ల ఇలాంటి యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి అన్నీ సమర్థవంతంగా ఉన్న యాక్సిడెంట్ ఇది యాక్సిడెంట్ చెప్పి జరగదు కదా. సో అందువల్ల దానికి తగ్గ ఏర్పాట్లు సంసిద్ధత ఉన్నదా అనేది ముందుగా అర్థం చేసుకోవాలి. సంసిద్ధంగా ఉండాలి అంటే ముందు వ్యవస్థలో ఉన్న నాయకత్వంలోనే లోపం ఉంది. నాయకత్వంలో సమన్వయం లేదని క్లియర్గా అర్థమైపోతుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి సమక్షంలోనే చైర్మన్ ఈవో వాదులాడుకున్న తీరు చూశాక ముఖ్యమంత్రి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటే ఇక టీటీడీ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుందన్న విశ్వాసాన్ని ఎలా కల్పించగలుగుతారు? అందువల్ల తక్షణం చేయాల్సింది ఈ టీటీడీ నిర్వహణలో రాజకీయాల్ని కాస్త తొలగించి పాలనా వ్యవస్థ, నిర్వహణ వ్యవస్థలో ప్రొఫెషనలిజాన్ని తీసుకురాగాలి. ఇవాళ అత్యాధునిక టెక్నాలజీ పెరిగాక, సర్వేలెన్స్ పెరిగాక డిజాస్టర్స్, విపత్తులు జరగకుండా జాగ్రత్త పడడం పెద్ద కష్టమేం కాదు. సో అయినా ఫైర్ యాక్సిడెంట్ జరగవా అంటే జరుగుతుంటాయి. కానీ ఫైర్ యాక్సిడెంట్స్ ఆర్ నాట్ నేచురల్ డిజాస్టర్స్. భూకంపాల్లాగా అవేమీ ప్రకృతి వైపరీత్యాలు కావు. ఇప్పుడు ఈ జరిగిన 2 ప్రమాదాలకు కూడా, అది అగ్ని ప్రమాదమే కావచ్చు, లడ్డూ కౌంటర్లో తొక్కిసలాట కావచ్చు, ఈ 2 కూడా మ్యాన్ మేడ్ డిజాస్టర్స్. ఎప్పుడు కూడా మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అంటే మానవ చర్యల వల్ల కలిగినటువంటి విపత్తుల్ని పూర్తిగా నివారించవచ్చు. దే ఆర్ కంప్లీట్లీ ప్రివెంటబుల్. అందువల్ల ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఆపగలగాలి. రెండవది, అధికారంలో ఉన్నవారు బాధ్యతాయుతంగా ఉండాలి. వెంటనే బాధ్యతారహితంగా కంక్లూజన్లకు ఇచ్చేస్తే ఆ రకమైన రూమర్ మాంగరింగ్ పైన కానీ, ఆరోపణలపై కానీ, నరేటివ్ను బిల్డ్ చేయడంలో కానీ ఎవరికి గుత్తాధిపత్యం ఉండదు. ఇప్పుడు లడ్డు విషయంలో మనం చూసాం, సుప్రీంకోర్టే వ్యాఖ్యానించింది. అసలు ఎఫ్ఐఆర్ కూడా వేయకముందే ముఖ్యమంత్రి ఎలా మాట్లాడతాడు? లడ్డూలో కల్తీ జరిగిందని కంక్లూజివ్గా ఎస్టాబ్లిష్ కాకముందే ఎలా కామెంట్ చేస్తారు? కోట్లాది ప్రజల విశ్వాసాలకు సంబంధించిన అంశం. గుజరాత్ ల్యాబ్ రిపోర్ట్లో ఫాల్స్ పాజిటివ్ అయ్యే అవకాశం కూడా ఉంది. కల్తీ జరగకపోయినా జరిగినట్టు చూపెట్టవచ్చు. కల్తీ వెజిటబుల్ ఆయిల్తో జరిగిన ఇలాంటి రిపోర్ట్లు వస్తాయని ల్యాబ్ రిపోర్ట్ చెప్తుంటే ఏకంగా జంతు కొవ్వు కలిసింది అనే ఒక భయంకరమైన మాటను సాక్షాత్తు ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం ఏంటి అని సుప్రీంకోర్టు కూడా పేర్కొంది. ఇప్పుడు ఇన్ని రోజులైనా ఎవరిని సస్పెండ్ చేశారో తెలియదు, ఎవరిని జైల్లో పెట్టారో తెలియదు, ఎంతమంది మీద కేసు పెట్టారో తెలియదు. అంటే చాలా క్లియర్గా దాంట్లో పొలిటికల్ అవుట్కమే తప్ప మరొకటి కనబడం లేదు. ఆ లడ్డు పైన అయిపోయిన తర్వాత తొక్కిసలాటప్పుడు మళ్ళీ మామూలే. ఇన్సిడెంట్ జరిగింది, క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ పోలీస్ వ్యవస్థ, అధికార వ్యవస్థ లోపం క్లియర్గా అర్థమవుతుంది. దానిపైన కూడా మళ్ళీ గత ప్రభుత్వం పెట్టిన టోకన్ల వల్లనే జరిగింది, గత ప్రభుత్వం పెట్టిన 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనం వల్లనే జరిగింది అని. మరి గత ప్రభుత్వ హయాంలో జరిగి ఉంటే పెట్టి ఉంటే మీరు ఎందుకు మార్చలేదు అన్నదానికి ఆన్సర్ లేదు. మరి గతంలో ఎందుకు జరగలేదు, చరిత్రలో మొదటిసారి కదా ఇది అన్నదానికి ఆన్సర్ లేదు. సో ఇలా రకరకాలుగా బాధ్యత మాది కాదు, ఇందులో కుట్ర ఉంది అని వ్యాఖ్యానాలు చేయడం. మరి ఇప్పటివరకు ఏ కుట్రదారుల మీద కేసులు పెట్టారో తెలియదు, మరి దీన్ని కూడా కుట్ర అంటారో తెలియదు. సో ఇలా మీరు ఒక నరేటివ్ బిల్డ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ నరేటివ్ ఎక్కడి దాకైనా పోవచ్చు. ఇప్పుడు రేపు దీన్ని 2 రకాలుగా వ్యాఖ్యానించవచ్చు. చూడండి, లడ్డు పైన అప్రతిష్ట పాలు చేశారు కనుకనే వరుసగా ఇలాంటివి జరుగుతున్నాయని. ప్రజలకు ఇలాంటి నమ్మకాలు, విశ్వాసాలు ఎక్కువ. ప్రజల్లో అత్యధికులు నమ్ముతారు ఇది. చూడండి, దేవదేవుని ప్రసాదం పైన అపవాదం మోపారు కనుకని ఇవి జరుగుతున్నాయని కొందరంటారు. లేదు, దేవదేవుని ప్రసాదాన్ని కల్తీ చేశారు కనుకనే ఇలాంటివి జరుగుతున్నాయని ఇంకొందరంటారు. ఈ రెండింటిని ఎవరు ఆపగలరు? ఈ రెండింటిని ఎవరికి గుత్తాధిపత్యం ఉంటుంది? అందువల్ల అధికారంలో ఉన్నవారు పొలిటికల్ బ్లేమ్ గేమ్ ఆపి
ఇది ఇలాంటి పరిణామాలు జరగకుండా ఏం చేయాలో ఆలోచించాలి. సో అక్కడే మీకు పవన్ కళ్యాణ్ క్లియర్గా డిమార్కేట్ చేసుకున్నది కూడా. ఆయన నిర్ద్వందంగా క్షమాపణ చెప్పి అధికారులతో క్షమాపణ చెప్పించి ఎలా వ్యవహరించాలి ఇలాంటి సందర్భాల్లో అనేది నిరూపించాడు. అందువల్ల ఇప్పుడు ఈ అగ్ని ప్రమాదంపై కూడా రేగిన మంటలు రాజకీయ మంటలకు కారణం కాకూడదు. కోట్లాది మంది ప్రజల విశ్వాసాలపైన రాజకీయం వద్దు. కోట్లాది మంది ప్రజల విశ్వాసాలపైన తొందరపాటు ప్రకటనలు వద్దు. ముఖ్యంగా నాయకత్వంలో ఉన్నవారు, ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరూ రాజకీయ ప్రత్యర్థులను వేటాడవటానికి అనేక అంశాలు ఉంటాయి. ఇది ఒక్కటే లేదు. అందువల్ల తొందరపడి మీరు కంక్లూజన్కి వస్తే ప్రజల విశ్వాసాలపైన బలమైన ప్రభావం పడుతుంది. రాజకీయాలేమో ఇవాళ ఉంటాయి, రేపు ఉండవు, రేపటి లోపల మర్చిపోతారు రాజకీయ నాయకులు. కానీ ప్రజల విశ్వాసాలు, నమ్మకాలు అనేది శాశ్వతంగా ఉండిపోతాయి. అందువల్ల ఇలాంటి ఇన్సిడెంట్ రిపీటెడ్గా జరుగుతున్నప్పుడు మరింతగా రకరకాల నమ్మకాలు, రకరకాల విశ్వాసాలు, రకరకాల వదంతులు, రకరకాల ఆరోపణలు, ప్రత్యారోపణలు ముబ్బడిగా చెలరేగే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికైనా ద టైమ్ హెస్ కమ్. టీటీడీ అడ్మినిస్ట్రేషన్ డీపొలిటిసైజ్ చేయండి, రాజకీయాలకు అతీతంగా చేయండి. ఇది రాజకీయ కాందిశీకుల నిలయంగా మారిపోయింది టీటీడీ బోర్డు. ఒకవైపేమో బీజేపీ అనుబంధ సంస్థలు ప్రభుత్వం నుంచి దీన్ని విముక్తి చేయాలి అని ఒకవైపు పోరాటం చేస్తూ, మరోవైపు ఆ బోర్డులో తమ వాళ్ళని నియమించుకుంటున్నారు అన్ని పార్టీల వాళ్ళు. ఎవరు అధికారం ఉంటే వాళ్ళు. సో ఎవరు అధికారం ఉంటే వాళ్ళు చైర్మన్ నుంచి మొదలుకొని సభ్యులందరూ వాళ్ళే ఉంటారు. ఈ రాజకీయాలు ఇంకెంతకాలం? మాకు రాజకీయ నాయకులు ఉన్నప్పుడు కనీసం ఇంత మెరుగ్గా జరుగుతుంది అనుకుంటే ఇంకా దరిద్రంగా జరిగితే దీన్ని ఎవరు క్షమించాలి? సో అందువల్ల ఇప్పటికైనా దీన్ని టీటీడీ నిర్వహణ వ్యవస్థలో జీరో టాలరెన్స్ ఉండాలి. ఏ రకమైన లోపానికి అవకాశం లేదు. తుర్పార పెట్టాలి. మీరు కంప్లీట్గా మెటిక్యులస్గా ప్రతి సిస్టమ్ను ఎగ్జామిన్ చేయాలి. ఒక ఎలక్ట్రికల్ సిస్టమే కాదు, ట్రాఫిక్ సిస్టమ్ కావచ్చు, భక్తుల ఫ్లో కావచ్చు, ప్రసాదాలకు కావచ్చు, అన్నదానాలకు కావచ్చు, అకామిడేషన్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, చుట్టూ ఉన్న అటవీ ప్రాంతం కావచ్చు, నీటి సరఫరా కావచ్చు, విద్యుత్ సరఫరా, ఇలా ఎవ్రీ సిస్టమ్ హాస్ టు బి మెటిక్యులస్లీ చెక్డ్. దీన్ని అణువణువును పరీక్షించాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిరంతర సర్వేలెన్స్ చేయొచ్చు. అందువల్ల ఇప్పటికైనా హైలీ కాంపిటెంట్ ప్రొఫెషనల్స్తో, ఈ చెత్త రాజకీయాలతో సంబంధం లేని, దేవునిపైన భక్తి అయినా ఉండాలి, లేదా తమ వృత్తి పట్ల నిబద్ధత అయినా ఉండాలి. రెండు ఉన్న వాళ్ళైతే ఇంకా నయం. అలాంటి వాళ్ళు దేశంలో కొరత ఏమీ లేదు. సో అందరూ తక్షణం ముఖ్యమంత్రికి విజ్ఞప్తి ఏంటంటే, ఒక అత్యున్నత స్థాయి ప్రొఫెషనల్స్తో మల్టీ డిసిప్లినరీ ప్రొఫెషనల్ టీమ్ నియమించి టీటీడీ పాలనా నిర్వహణ వ్యవస్థలో అణువణువును అడుగడుగును పరీక్షించండి. బోర్డు, ఈఓ ఈ గోడల్లోకి వెళ్లకుండా హ్యావ్ ఎ ప్రొఫెషనల్ ఆడిట్ ఆఫ్ ద సిస్టమ్స్. ఇప్పుడు ఒక టీంని పెట్టి, ఒక ఎలక్ట్రికల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు వచ్చి ప్రతి వైర్ను, ప్రతి స్విచ్ను, ప్రతి ఎలక్ట్రిక్ కనెక్షన్ను చెక్ చేస్తారు. ఏంటి లోపం ఉంది, మళ్ళీ ఫ్యూచర్లో జరగకుండా ఏం చేయాలి, ఎక్కడ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వాటర్ సప్లై ఎక్స్పర్ట్స్ వస్తారు. ప్రతి వాటర్ సప్లై వ్యవస్థను చూస్తారు, వాటర్ స్టోరేజ్ నుంచి మొదలుకొని పంపిణీ వరకు. అలాగే ట్రాఫిక్ మేనేజ్మెంట్ వాళ్ళు వస్తారు. భక్తుల ఇన్ఫ్లో ఎంత, అవుట్ఫ్లో ఎంత, హౌ టు మేనేజ్ ఫ్లో ఆఫ్ డివోటీస్ వాళ్ళు చెక్ చేస్తారు. అంటే ఫారెస్ట్ ఎక్స్పర్ట్స్ వస్తారు. చుట్టూ ఉన్న అడవి ప్రాంతం, అడవుల్లో మంటలు చెలరేకుండా, అడవుల నుంచి వన్యమృగాల ప్రమాదము భక్తులపైకి రాకుండా, గతంలో మనం విన్నాం నడుచుకుంటూ వెళ్ళే వారిపైన చిరుతపులు దాడి చేసింది అని, అలాంటివి జరగకుండా చూస్తారు. తర్వాత లా అండ్ ఆర్డర్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు వచ్చి టీటీడీలో తిరుమల కొండపైన ఏ రకమైన అవాంఛనీయ, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా వారు చేస్తారు. అలాగే ఒక అకౌంటెన్సీ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ అండ్ అకౌంటెన్సీ ఎక్స్పర్ట్స్ వస్తారు. ఎక్కడెక్కడ లీకేజెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ అనవసరమైన ఖర్చులు ఉన్నాయి, అవసరమైన చోట ఖర్చు పెట్టడంలో వాళ్ళు చూస్తారు. ఫుడ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళు వచ్చి అన్నదానము, అలాగే ప్రసాదాలు, అందులో ఏ మెటీరియల్స్ ఇస్తున్నారు, ఆ మెటీరియల్స్ క్వాలిటీ ఏంటి వాళ్ళు చెక్ చేస్తారు. ఇలా ప్రతి ఒక్క అంశం పైన
పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్స్ వస్తారు. కొన్ని వేల మంది, లక్షల మంది ఒక దగ్గర గుమిగూడేటప్పుడు దేర్ కెన్ బి ఎనీథింగ్ పాసిబుల్. అందువల్ల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ క్రిమి సంహారకాలు ఉండాలి, ఎక్కడ ఏ రకమైన పని చేయాలి, ఇలా ప్రతిదాన్ని ఒక మెటిక్యులస్గా ప్లాన్ చేశారనుకోండి. ఎందుకు టీటీడీ నిర్వహణను సమర్థవంతంగా, శాస్త్రీయంగా, అత్యున్నత వృత్తి ప్రమాణాలతో నిర్వహించవచ్చు. దీనికి కారణం ఇది ఎందుకు చేయలేకపోతున్నారంటే రాజకీయాలు. అందువల్ల తక్షణం రాజకీయాలు పక్కకు పెట్టండి. అత్యున్నత నాయకత్వం మధ్య పూర్తి సమన్వయం ఉండాలి. లేకపోతే సీరియస్గా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పగలగాలి. కోట్లాది ప్రజల విశ్వాసాలతో మనం రాజీ పడకూడదు, రాజకీయం చేయకూడదు. లెట్ us act. The time has come for చీఫ్ మినిస్టర్ టు యాక్ట్. ఇప్పుడు తక్షణం చర్యల అవసరం మాత్రం ఉంది.